ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది రాష్ట్ర సర్కార్. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మిట్ కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను, సదస్సు ప్రాంగణంలో మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో చర్చించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేనుంది తెలంగాణ సర్కార్. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనుంది. వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్ కు తరలిరాబోతున్నారు. సుమారు 1300 మంది అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం మీర్ ఖాన్పేట్ సమీపంలో 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. మరొక 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్ కు పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు పరిశీలించారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోతోంది కాంగ్రెస్ సర్కార్. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన బాధ్యతలను సర్కార్ అప్పగించింది. ఈ డాక్యుమెంట్ లో భావి తెలంగాణ ఎలా ఉండబోతుందో తెలిపే అంశాలు ఉండనున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఒక్కో శాఖ సాధించిన విజయాలు, ప్రగతిని వివరించనున్నారు అధికారులు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్ లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఆయా కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి.